హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను బ్యాంగిల్స్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. మీలో చాలామందికి ఐడియా ఉంది కదా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేసుకోవడం అనేది. సో నేను ఈరోజు చూపించే అయితే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఏనండి. బట్ కొంచెం బ్రాడ్ బ్యాంగిల్స్ కుందన్స్తో డిఫరెంట్ స్టైల్లో అయితే చేస్తున్నాను. సో ఈ రోజుల్లో మనం బ్యాంగిల్స్ శారీకి తగ్గట్టు కానీ డ్రెస్కి తగ్గట్టు కానీ మ్యాచింగ్ తీసుకోవాలంటే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయండి బయట. సో మనం ఇంట్లోనే టైం పాస్గా టీవీ చూస్తూ చక్కగా మన శారీకి కానీ డ్రెస్కి కానీ తగ్గట్టు మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ తెచ్చుకొని చక్కగా బ్యాంగిల్స్ మేక్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. అండ్ చెప్పాలంటే మనం సెల్ఫ్గా మేక్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అందుకని నేను ఎక్కువగా ఇంట్లోనే మేక్ చేసుకుంటూ ఉంటానండి. జ్యువెలరీ మేకింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు. సో ఈరోజు ఈ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేస్తున్నాను అనేది చూసేయండి. గ్రీన్ కలర్ తీసుకున్నానండి సిల్క్ థ్రెడ్ వచ్చేసి. అండ్ బ్యాంగిల్ వచ్చేసి కొంచెం బ్రాడ్గా అయితే తీసుకున్నాను. అండ్ పైన వచ్చేసి ఇలాంటి కుందన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ షేప్ ఒకటి అండ్ రౌండ్ షేప్ ఒకటి. కొంచెం పార్టీ వేర్ లాగా బ్యాంగిల్స్ అయితే మేక్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ సిల్క్ థ్రెడ్ అనేది మనం రోల్ చేసుకోవాలి. మీలో చాలామందికి ఐడియా ఉంటుంది కదా. సో ఇలా దేనికైనా సరే మనం రోల్ చేసేసుకోవాలి. ఒక 50 టైమ్స్ అయితే నేను రోల్ చేసుకుంటున్నానండి. సో థ్రెడ్స్ అన్నీ ఇలా హోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడైతే మనం గ్లూ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఈ బ్యాంగిల్కి వచ్చేసి మనం ఇలా బ్యాక్ సైడ్ అయితే కొంచెం గ్లూ పెట్టుకొని ఈ థ్రెడ్స్ అన్నీ కూడా నీట్గా రోల్ చేసుకోవాలి. మనం బ్యాంగిల్ అంతా కూడా ఇలా థ్రెడ్స్ నీట్గా అనుకుంటూ నార్మల్ మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేస్తామో అదే విధంగా ఇలా మొత్తం కూడా రోల్ చేసుకోవాలి. మనం లోపల బ్యాంగిల్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి. మొత్తం రోల్ చేస్తాం కాబట్టి మనకి బ్యాంగిల్ ఏమీ విజిబిలిటీ ఉండదు. సో ఇలా రోల్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లూ పెట్టేసుకొని ఈ థ్రెడ్స్ అన్నీ కూడా లోపలికి అంటించేసుకొని ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సేమ్ ఇందాక చూపించిన విధంగానే మళ్ళీ ఒక 50 లైన్స్ అయితే థ్రెడ్ని రోల్ చేసుకుంటాను. సో మళ్ళీ ఇట్లా రోల్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాక చూపించిన విధంగా మనం బ్యాక్ సైడ్ గ్లూ పెట్టేసుకొని ఈ రిమైనింగ్ అంతా కూడా మనం థ్రెడ్ అనేది చుట్టేసుకోవాలి. సో ఇట్లా మొత్తం కూడా రోల్ చేసేసుకున్న తర్వాత మనం వచ్చేసి బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఈ థ్రెడ్స్ అన్నీ కట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి పైన మనం అంటించుకోవాలి. గ్లూ అప్లై చేస్తున్నానండి. ఇలా మిడిల్లో వచ్చేసి రౌండ్ది అంటించుకుంటున్నాను. సో ఇలా నెక్స్ట్ ఇలా ఫ్లవర్ షేప్లో పెట్టుకుంటున్నాను. సో మనం షేప్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సో మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రై అయిన తర్వాత అయితే గ్లూ అనేది కనిపించదండి. సో మళ్ళీ కొంచెం డిస్టెన్స్తో అయితే మళ్ళీ నేను సేమ్ అదే విధంగా అయితే చేసుకుంటున్నాను. మన ఇష్టం, డిస్టెన్స్ అనేది దగ్గరగా కూడా చేసుకోవచ్చు, కొంచెం డిస్టెన్స్తో కూడా చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం డిస్టెన్స్తో అయితే చేస్తున్నాను. ఇవి చూడటానికి మనకి పార్టీ వేర్ లుక్ వస్తాయి అండ్ అన్నీ కూడా అంటించడం కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా మేక్ చేసుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత లిటిల్ బిట్ ఏమన్నా మనకి షేప్ కావాలంటే కొంచెం మూవ్ చేస్తే సరిపోతుంది. సో ఇట్లా నేను 5 చోట్ల అయితే పెట్టుకుంటున్నానండి బ్యాంగిల్లో. మన ఇష్టం అన్నమాట. నేను 5 ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇట్లా 5 ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నానండి. సో మధ్యలో ఇట్లా గ్యాప్ ఉంది కాబట్టి నేను ఇట్లా ఒక 2 లీవ్స్ లాగా అయితే పెట్టుకుంటున్నాను. లేదు అనుకుంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు. సో నేనైతే ఇలా జస్ట్ ఇలా పెట్టుకుంటున్నాను. అంతే, మధ్యలో గ్యాప్ అంతా కూడా ఇలా. డ్రై అయిపోయిన తర్వాత మనకి గ్లూ అనేది ఏం కనిపించదండి. సో మనకి బ్యాంగిల్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలా వస్తుందన్నమాట మనకి. సో పార్టీ వేర్ లాగా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. సో నేనైతే ఇంకొక బ్యాంగిల్ కూడా మేక్ చేసుకుంటున్నానండి. సింగిల్గా 2 హ్యాండ్స్కైనా వేసుకోవచ్చు. సో ఇట్లా 2 బ్యాంగిల్స్ మేక్ చేసుకోవటం వల్ల మనకి కావాలంటే మధ్యలో ఇట్లా స్టోన్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు, లేదంటే మనకి గోల్డ్ కలర్ కానీ గ్రీన్ ప్లెయిన్ కానీ అలా డిఫరెంట్గా అయితే వేసుకోవచ్చు. లేదు ఒక్కొక్కటి సింగిల్గా వేసుకున్న చాలా బాగుంటాయి. వేసుకుంటే ఎలా ఉంటాయి చూపిస్తాను. సో బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయి అనేది దగ్గరగా ఒకసారి అయితే చూడండి. సో ఇలా ఉన్నాయి అన్నమాట. నేనైతే 2 బ్యాంగిల్స్ మేక్ చేసుకున్నానండి. మీరు కావాలంటే 4 బ్యాంగిల్స్ మేక్ చేసుకుని మిడిల్లో మన డ్రెస్కి తగ్గట్టు వేరే బ్యాంగిల్స్ని యాడ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను పెట్టుకున్న ఈ బుట్టలు కూడా నేను మేక్ చేసినానండి. ఇవి కూడా సిల్క్ థ్రెడ్ బుట్టలు అన్నమాట. సో సింపుల్గా మేక్ చేసుకున్నాను. ఇలా డిఫరెంట్ కలర్స్లో మనకి నచ్చినట్టు మేక్ చేసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా జ్యువెలరీ మేకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నెంబర్ ఆఫ్ మేక్ చేస్తున్నానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూసి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈరోజు మేక్ చేసిన ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.